బీజేపీ అధ్యక్ష పదవి నేతల్లో చిచ్చురేపింది. మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు నియామకంతో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. రామచంద్రరావు నియామకాన్ని వ్యతిరేకిస్తూ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా చేయడం సంచలనం రేపింది. బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకువచ్చే ఆలోచనను తమ నేతలే తొక్కేస్తున్నారని ఆరోపించారు. అటు రామచంద్రరావు నియామకంపై గుర్రుగా ఉన్న మరికొందరు నేతలు కూడా నాంపల్లి కార్యాలయానికి దూరంగా ఉన్నారు. ఈటెల రాజేందర్, డీకే అరుణ ఆ వైపు కూడా చూడడం లేదు. ఇక ఆఫీస్కి వచ్చినప్పటికీ ఎంపీ అరవింద్ రామచంద్రరావును బలపరుస్తూ నామినేషన్ పత్రాలపై సంతకం చేయడం లేదని తెలుస్తోంది. రాజాసింగ్ ను బండి సంజయ్ బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా తన నిర్ణయంలో మార్పు లేదని అక్కడి నుంచి వెళ్లిపోయారు. రాజాసింగ్ రాజీనామా లేఖతో తెలంగాణ బీజేపీలో హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్, స్పందన సార్వత్రిక ఎన్నికల తర్వాత నుండి కూడా ఒకటే చర్చ జరిగింది. తదుపరి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ జరుగుతూ వస్తుంది. అయితే అప్పట్లో 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత దాదాపు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలుండే. హర్యానా, ఢిల్లీతో పాటు జార్ఖండ్, అలాగే మిగతా రాష్ట్రాల దాదాపు 4 రాష్ట్రాల ఎన్నికలు ఉండే. ఆ ఎన్నికలు అయిపోయాకనే డిసెంబర్లో 2024 డిసెంబర్లోనే బీజేపీ కొత్త అధ్యక్షుడు వస్తారనేది కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. దీంతో పాటు పలువురు అభ్యర్థులు కూడా, అంటే స్టాల్వర్డ్స్, బీజేపీలో స్టాల్వర్డ్స్గా పేరొందిన వాళ్ళందరూ కూడా ఢిల్లీ లెవెల్లో తమ ప్రయత్నాలు కూడా చేశారు. దాంట్లో ప్రధానంగా ప్రముఖుల పేర్లు కూడా వినిపించాయి. మొదటి నుంచి కూడా తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమంలో నెంబర్ 2గా మెదిలిన ఈటెల రాజేందర్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఒక దశలో సంఘ్ పరివార్ కూడా ఈటెల రాజేందర్కి ఓకే అని చెప్పింది అనేది కూడా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. తర్వాత ఆకస్మికంగా చాలా మంది పేర్లు వచ్చాయి. నిజామాబాద్ ఫైర్ బ్రాండ్, అలాగే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పేరు కూడా తెరపైకి వచ్చింది. అనంతరం మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేరు, అలాగే డీకే అరుణ మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ పేరు కూడా తెరపైకి వచ్చింది. ఎందుకంటే డీకే అరుణ ఇప్పటికే జాతీయ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. ఆమెకి లేదనే ఛాన్స్ కూడా అప్పట్లో విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. దీంతో పాటు అసలు తదుపరి రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు అనేది విస్తృత స్థాయిలో చర్చ కూడా జరిగింది. అయితే ఢిల్లీ పెద్దలు మాత్రము, అయితే ఇక్కడ స్థానికంగా ఇన్ఛార్జిగా ఉన్న సునీల్ బన్సల్తో పాటు అభయ్ పాటిల్ ఎప్పటికప్పుడు కూడా ఢిల్లీ పెద్దలకు రిపోర్ట్, అంటే గ్రౌండ్ రిపోర్ట్ ఇక్కడ నుంచి వాళ్ళకి ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ కూడా పంపించారు. ఎందుకంటే స్థానికంగా బీజేపీ పార్టీ ఎందుకు వెనుకబడింది, 2023 సార్వత్రిక ఎన్నికల్లో ఆశించినంత స్థాయి సీట్లు ఎందుకు రాలేదు, అలాగే సార్వత్రిక ఎన్నికల్లో కూడా దాదాపు 10 నుంచి 11 స్థానాలు వస్తాయని కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆకస్మికంగా 8 స్థానాలే వచ్చాయి. కానీ అప్పటికి కూడా బీజేపీ పార్టీకి ఇదొక గొప్ప విజయంగానే కూడా భావించారు. ఎందుకంటే 2009 నుంచి కూడా గ్రాడ్యువల్గా ఓట్ బ్యాంక్ అనేది పెరుగుతూ వస్తుంది బీజేపీ పార్టీకి. సో అయితే దీనిపైన రాజాసింగ్తో పాటు పలువురు కూడా తాము కూడా రేసులో ఉన్నామని కూడా ఇండైరెక్ట్గా చెప్పారు. నిన్న కూడా రాజాసింగ్ కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. నేను కూడా అధ్యక్ష రేసులో ఉన్నాను, నేనెందుకు వేయకూడదు నామినేషన్ అంటూ కూడా ఆయన నిన్న ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈరోజు ఆయన తాజాగా పార్టీ కార్యాలయానికి వచ్చి తాను కూడా నామినేషన్ వేయాలంటే ఇక్కడ ఆయన ఆరోపించారు. ఇక్కడ బీజేపీ సీనియర్ నేతలపై తాను నామినేషన్ వేయడానికి వస్తే వద్దు అని బెదిరించారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నో ఏళ్లుగా నేను పార్టీకి సేవ చేస్తున్నాను, ధర్మం కోసము, దేశం కోసము నేను పనిచేస్తున్నాను, ధర్మరక్షణకై పోరాడుతున్నానంటూ కూడా రాజాసింగ్ తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు రాజాసింగ్ పార్టీ నుంచి పార్టీకి రాజీనామా చేయడం కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే రాజాసింగ్ బీజేపీ పార్టీలో అంటే చాలా కరిస్మాటిక్ లీడర్గా పేరొందిన, అంటే మాసెస్ని బాగా అట్రాక్ట్ చేసే లీడర్స్గా పేరొందిన వాళ్ళలో ప్రముఖంగా వినిపించేది బండి సంజయ్ కుమార్ పేరు, అలాగే ధర్మపురి అరవింద్, అలాగే రాజాసింగ్. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కూడా తమ వాక్చాతుర్యంతో ఫైర్ బ్రాండ్గా పేరొందారు వీళ్ళు ముగ్గురు. ఇంకా రాజాసింగ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే గోషామాల్ కాన్స్టిట్యున్సీ నుంచి ఓల్డ్ సిటీలో 2014 నుండి వరుసగా 3 సార్లు కూడా ఎన్నిక అవుతూ వస్తున్నారు. ఆయన స్థానికంగా రాజాసింగ్కి గోషామాల్ కాన్స్టిట్యున్సీలో, అలాగే ఓల్డ్ సిటీలో విపరీతంగా ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ ఉంది. ప్రత్యేకంగా హిందూ ఓటర్లందరూ కూడా రాజాసింగ్కి
చాలా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సింది రాజాసింగ్ గురించి, రామనవమి అప్పుడు శోభాయాత్ర కూడా తీసుకుంటూ ఉంటారు. లక్షల సంఖ్యలో ఓల్డ్ సిటీని కాకపోతే హైదరాబాద్ సిటీలో ఉన్న హిందువులందరూ కూడా హాజరవుతూ ఉంటారు. సో దానికోసం ఆ శోభాయాత్ర కోసం ఏ ప్రభుత్వం ఉన్నా కూడా పెద్ద ఎత్తున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు. సో జాతీయ స్థాయిలో కూడా రాజాసింగ్ గురించి, విస్తృత స్థాయిలో రామనవమి శోభాయాత్ర గురించి కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. సో రాజాసింగ్ అనేది ఒక ఫైర్ బ్రాండ్గా, అలాగే ఓల్డ్ సిటీలో తనకు తిరుగులేని శక్తిగా కూడా ఎదిగారని కూడా చెప్పాలి. అయితే తాజాగా అధ్యక్ష ఎన్నికల్లో తాను 2006-8 నుంచి కూడా హిందూ వాహినిలో పనిచేస్తూ వస్తున్నాను, నేను మొదట టీడీపీలో కార్యకర్తగా గెలిచినప్పటికీ తాను కరుడుగట్టిన హిందుత్వవాదినని, సో తనకు నామినేషన్ వేసే హక్కు ఎందుకు ఇవ్వడం లేదని, తాను నామినేషన్ వేయడానికి వస్తే తనను ఎందుకు బెదిరించారంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే దీంతో పాటు రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలో రావడం ఎవరికీ ఇష్టం లేదంటూ కూడా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇదంతా ఒకేతో ఇప్పటి వరకు కూడా చర్చ అంటే ఎవరికి ఉండే లాబింగ్తో, ఎవరికి ఉండే పరిచయాలతో వాళ్ళు ఢిల్లీ లెవెల్లో కూడా లాబింగ్ చేసుకున్నారు. తమకు ప్రెసిడెంట్ బాధ్యత పదవి ఇస్తే ఆ బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తామని, ఖచ్చితంగా పార్టీకి మరోసారి ఊపో హైప్ 2 తీసుకొచ్చి ఖచ్చితంగా 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని అధికారంలో తీసుకొస్తామంటూ కూడా పలువురు నేతలు ఢిల్లీలో లాబింగ్ చేసినట్లు కూడా ప్రచారంలో ఉంది. అయితే ప్రముఖంగా దాదాపు ఈటల రాజేందర్ పేరే ఖరారైపోయిందని కూడా విస్తృత స్థాయిలో చర్చ జరిగింది. ఇక ఈటల రాజేందర్ తదుపరి రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటనే లాంఛనంగా మారిందనేది కూడా విస్తృతంగా చర్చ జరిగింది. కానీ ఆకస్మికంగా తెరపైకి, అంటే మొదటి నుంచి కూడా ఎన్ రామచంద్రరావు పేరు చాలా బలంగా వినిపిస్తుంది. ఎన్ రామచంద్రరావే తదుపరి రాష్ట్ర అధ్యక్షుడు అనేది 8 నెలల నుండి కూడా చర్చ జరుగుతోంది. అయితే మొదట్లో ఎన్ రామచంద్రరావు పేరు ప్రముఖంగా వినిపించుకున్నప్పటికీ ఆయన తర్వాత మీడియాకి ఎక్కడా కూడా కనిపించకుండా తన పని తాను చేసుకుంటూ ఉన్నారు. చాలా సైలెంట్గా ఉన్నారని కూడా చెప్పాలి. ఎందుకంటే ఆయన దాదాపు 30 ఏళ్లుగా ఏబీవీపీ కార్యకర్తగా తన కెరియర్ ప్రారంభించి ఉస్మానియా యూనివర్సిటీలో, అనంతరం కూడా బీజేపీ పార్టీలో ప్రముఖ కమిటీలో, అంటే న్యాయవాదుల కమిటీలో కూడా బీజేపీ పార్టీకి చెందిన పలు కేసులు కూడా హైకోర్టులో ఆయన వాదించారు. పార్టీకి ద మోస్ట్ సిన్సియర్ అండ్ లాయల్ పర్సన్గా కూడా ఆయన పేరొందారు. సో ఈ నేపథ్యంలో సీనియారిటీ వైజ్గా కూడా, ఎందుకంటే మల్కాజ్గిరిలో దాదాపు 2 సార్లు ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. 2 సార్లు ఆయన పార్టీకి ఆప్షన్ అయ్యారు తప్ప పార్టీ ఆయన ఏనాడు కూడా టికెట్ అడగలేదు. కానీ సో ఆయన 2 సార్లు ఓడిపోయినా కూడా పార్టీని వదలలేదు, సిద్ధాంతాన్ని వదలకుండా అలాగే పార్టీ సిద్ధాంతాన్ని నమ్ముకొని ఉన్నాడు. సో ఇప్పుడున్న దాని ప్రకారం చూసుకుంటే పార్టీ ఐడియాలజీ సిద్ధాంతంలో కానీ ఎన్ రామచంద్రరావు సీనియర్గా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్తగా కూడా ధర్మప్రియ అరవింద్ కానీ, అలాగే రఘునందన్ రావు అయితే దాదాపు 2013లోనే బీజేపీ పార్టీలో జాయిన్ అయ్యారు. 12 ఏళ్లుగా ఆయన బీజేపీ పార్టీలో ఉన్నారు. అలాగే ధర్మప్రియ అరవింద్ కూడా ఇంచుమించు 9 ఏళ్లుగా కూడా ఆయన పార్టీలో ఉన్నారు. సో ధర్మప్రియ అరవింద్ కూడా ఆయన ఒక ఫైర్ బ్రాండ్, అలాగే రఘునందన్ రావు కూడా ఆయన ఒక వకీల్ సాబ్, మంచి వక్తగా కూడా పేరొందారు. కానీ బీజేపీ పార్టీ మొదటి నుంచి కూడా మనం పదే చర్చించుకున్నాము, సిద్ధాంతపరంగానే నిర్ణయాలు తీసుకుంటుంది అనేది కూడా మరోసారి చాలా స్పష్టమైంది. దాని మధ్యప్రదేశ్ ముఖ్యం అధ్యక్ష పదవి విషయంలో రాజాసింగ్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ తన రాజీనామాను ప్రకటించారు. అయితే ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామాను బీజేపీ లైట్ తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే రాజాసింగ్ తో మాట్లాడడానికి బీజేపీ నేతలు ఎవరు కూడా ట్రై చేయట్లేదు అనే టాక్ కూడా వినిపిస్తోంది. ఏంటి అంటే అధ్యక్ష పదవి విషయంలో ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారా, లేదా తన ఎమ్మెల్యే పదవికి కూడా రాజీనామా చేశారా రాజాసింగ్? డెఫినెట్గా పార్టీకి రాజీనామా చేశారు, పార్టీకి మాత్రమే రాజీనామా చేశారు. ఎమ్మెల్యేకి ఎక్కడ కూడా ఆయన రాజీనామా చేయలేదు. సో పార్టీలో ఇప్పటికే ఆయనకి బండి సంజయ్ కుమార్ కూడా, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ కూడా చాలా క్లోజ్గా కూడా చెబుతూ ఉంటారు. ఎందుకంటే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ కరీంనగర్ పార్లమెంట్ నుండి పోటీ చేసిన బండి సంజయ్ కుమార్ తరఫున కూడా క్యాంపెయినింగ్లో పలు చోట్ల కూడా రాజాసింగ్ పాల్గొన్నారు. రాజాసింగ్ అప్పట్లో కూడా అంటే రెగ్యులర్గా బండి సంజయ్తో టచ్లో ఉంటారని, బండి సంజయ్ మాట వింటారనేది కూడా ప్రచారంలో ఉంది. సో ఈ నేపథ్యంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి మాట కూడా రాజాసింగ్ వింటారని, తాను సీనియర్, పార్టీలో 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ, సీనియర్ అయినప్పటికీ పార్టీలో కొంతమంది మాట రాజాసింగ్ వింటారని, వాళ్ళతోని చాలా కార్డియల్గా రిలేషన్ కూడా మెయింటైన్ చేస్తారనేది కూడా రాజాసింగ్కి పేరుంది. దీంతో బండి సంజయ్ కుమార్ మరో
మరోసారి కూడా ఖచ్చితంగా రాజాసింగ్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేటందుకు మాట్లాడే వచ్చే ప్రయత్నం కూడా జరుగుతుంది అనేది కూడా ఒక స్పెక్యులేటివ్గా ఊహాజనితంగా కూడా ఒక ప్రచారంలో ఉంది. అయితే మరి చూడాలి ఈ మేరకు బండి సంజయ్ నిజంగానే మరోసారి మధ్యవర్తిత్వం రాజాసింగ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? సో ఇప్పుడు ప్రస్తుతం రాజాసింగ్ ఇప్పుడు రాజీనామా ప్రకటించారు. తన తదుపరి కార్యాచరణ అనేది ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు. సో ఈ అధ్యక్ష ఎన్నిక పూర్తయ్యాక అఫీషియల్గా బీజేపీ కొత్త రాష్ట్ర అధ్యక్షుడి అనౌన్స్మెంట్ అయ్యాక రాజాసింగ్ తదుపరి యాక్షన్ ఉంటుందా, లేకపోతే ఇప్పుడు పార్టీకి రాజీనామా చేశారు, నెక్స్ట్ ఎమ్మెల్యేగా కూడా రాజీనామా చేసి మళ్ళీ ఉప ఎన్నికకు వెళ్తారా అనేది కూడా సర్వత్రా ఆసక్తికరంగా మారింది. కానీ ఏదేమైనప్పటికీ ఎవరు ఊహించని విధంగా, ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక మాత్రము సంచలనాత్మకంగా మారింది. అలాగే కాంట్రవర్సీస్తో కూడింది అనేది కూడా చెప్పుకోవచ్చు. స్పందన అంటే ఏంటి, ఇప్పుడు శ్రీచరణ్ ఒకసారి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యారు రాజాసింగ్, ఇప్పుడు తన రాజీనామాను ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఏంటి మరి పార్టీ నుంచి ఏ విధంగా రెస్పాండ్ అయ్యే అవకాశం ఉంది రాజాసింగ్ విషయంలో? సో డెఫినెట్గా ఇప్పటికీ పార్టీ నుంచి అధికారికంగా అధ్యక్షుడు కానీ, అలాగే జనరల్ సెక్రటరీ కానీ, కార్యదర్శుల నుంచి కానీ అఫీషియల్గా ఎలాంటి అనౌన్స్మెంట్ ఇవ్వలేదు. అయితే రాజీనామా మాత్రం ఖచ్చితంగా బీజేపీ పార్టీ రాజాసింగ్ రాజీనామాని యాక్సెప్ట్ చేస్తుంది అనేది కూడా ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ఒకవేళ రాజాసింగ్ రాజీనామాని పార్టీ యాక్సెప్ట్ చేస్తే నెక్స్ట్ ఏంటి, కార్యాచరణ ఏంటి? గోషామల్ కాన్స్టిట్యున్సీలో తిరుగులేని నాయకుడిగా ఎదిగిన రాజాసింగ్ ప్లేస్లో బీజేపీ ఎవరిని భర్తీ చేయనుంది? అక్కడ రాజాసింగ్కి ధీటుగా బీజేపీ నాయకులు ఎవరున్నారు, సంఘ్ నుంచి ఎవరున్నారు అనేది కూడా సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కానీ రాజాసింగ్తో ఖచ్చితంగా ఎవరైనా కీలక నేతలతో చర్చ జరిపే అవకాశం ఉందనేది కూడా ప్రచారంలో ఉంది. మరి ఏదేమైనప్పటికీ మనము అధ్యక్ష పదవి ప్రకటన తర్వాతనే చూడాలి. రాజాసింగ్ తిరిగి పార్టీలోకి వస్తారా, లేకపోతే అన్కాంప్రమైజ్డ్గా ఏదైతే రెసిగ్నేషన్ ఇచ్చారో అలాగే యథావిధిగా ఉంటారనేది కూడా మనకి రానున్న రోజుల్లో తేలనుంది. స్పందన. రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.